బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరిలో మళ్లీ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎల్లంపల్లి, కోంట్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో ఏనుగుల గుంపు చొరబడి పంట పొలాలు, మోటార్లు, గజరాజులు ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి గ్రామాల్లోకి 12 ఏనుగుల గుంపు ప్రవేశించినట్టు జనం చెప్తున్నారు. అయితే గతవారం బి కొంగరవారిపల్లెలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి అనే వ్యక్తిని ఏనుగుల గుంపు చంపేసింది. ఇప్పుడు గ్రామాల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఏనుగులు అటాక్ చేస్తాయో అని క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. తిరుపతిలో ఏనుగుల బీభత్సానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతానికి దిగువ భాగంలో ఉండే ప్రాంతాల మీద ఏనుగుల గుంపు ప్రతిరోజు సర్వవిహారం చేస్తుంది. వారం రోజుల క్రితం ఏదైతే నారావారిపల్లి సమీపంలోనే ఒక నారావారిపల్లి మాజీ ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన ముందే మరోసారి గ్రామాల్లోకి ఏనుగులు వచ్చాయి. సుమారు 4 గ్రామాల పరిధిలో అరటి తోటలతో పాటు మామిడి తోటలను ధ్వంసం చేయడమే కాకుండా మోటార్లను, పైప్ లైన్లను కూడా ధ్వంసం చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అటవీ శాఖ సిబ్బంది మాత్రం మేము ఏనుగులను తరమడానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు. కానీ సమీప ప్రాంత ప్రజలను హెచ్చరించడం కానీ ఏనుగులను శేషాచలం అటవీ ప్రాంతంలో నుంచి దిగువ భాగానికి రాకుండా అడ్డుకోవడం లాంటి చర్యలకు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యుడు అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్రస్తావించిన సందర్భం. అయితే అటవీ శాఖ మొద్దు నిద్రతోనే రైతులకు కష్టాలు వస్తున్నాయంటున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రము శేషాచలం అడవుల్లోకి వచ్చిన ఏనుగులు గుంపు అటవీ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేసి గ్రామాల సరిహద్దుల్లో ఉంటూ ఇక్కడున్న పంట పొలాలను తినడానికి, ఏదైతే చెరుకు గానీ అరటి గానీ సులభంగా తినడానికి అలవాటు పడి ఈ విధంగా వస్తున్నాయంటున్నారు. మరోవైపు కుంటి ఏనుగుల ద్వారా వాటిని బయటికి పంపడానికి తరమడానికి ప్రయత్నిస్తున్నాము. త్వరలో ఏదైతే కర్ణాటక నుంచి ఒక 6 కుంటి ఏనుగులు వస్తాయని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ అవి ఆచరణలో సాధ్యం కావడం లేదని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే వరుసగా గత నెల రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలోనే చంద్రగిరి, అదేవిధంగా పుంగనూరు, పీలేరు ఈ నియోజకవర్గాల పరిధిలో ఏనుగులు రావడము, అవి దాడులు చేయడము సర్వత్రా మామూలైన పరిస్థితి ఉంది. అయితే అటవీ శాఖ అధికారి మాత్రం ఈ విషయాల మీద నోరు మెదపని పరిస్థితి కూడా ఉంది. నూతనంగా నియమించబడ్డ అధికారులతో పాటు గతంలో ఉన్న సిబ్బంది మధ్య ఏదైతే సమన్వయం లేకపోవడంతో పాటు అటవీ శాఖ ఏనుగుల కదలికలను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వహించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీనికి సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి గానీ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గానీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.